గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 29th కరెంట్ అఫైర్స్ అయితే ఒకసారి చూద్దాం. అంతరిక్షంలో ఎలుక పిండాల అభివృద్ధి అని చెప్పేసి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. జపాన్ శాస్త్రవేత్తలు అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాలను అభివృద్ధి చేశారు. అంతరిక్షంలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు సైంటిస్టులు తెలిపారు. మైక్రోగ్రావిటీ పెరిగిన పరిస్థితుల్లోనూ పిండాల అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. గురుత్వాకర్షణ శక్తి సంతానోత్పత్తిపై ప్రభావం చూపదని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. గురుత్వాకర్షణ శక్తి ప్రభావం సంతానోత్పత్తిపై ఉండదని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందని జపనీస్ శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడ్డారనేది ఈ న్యూస్ ద్వారా తెలుస్తుందండి. ఏ శాస్త్రవేత్తలు అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాలను అభివృద్ధి చేశారో అనే అడగొచ్చు. ఎలుక పిండాలను జపాన్కు చెందినటువంటి శాస్త్రవేత్తలు అయితే ఎలుక పిండాలను అయితే అంతరిక్ష కేంద్రంలో డెవలప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఈరోజు అక్టోబర్ 29th ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అక్టోబర్ 29th అండి. ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 20. ఇంటర్నెట్ డేట్స్ చాలా ఉన్నాయండి, జూలై, ఫిబ్రవరి అవి కూడా ఉన్నాయి, బట్ అవి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అండి అక్టోబర్ 29. ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే ఆన్ అక్టోబర్ 29 సెలబ్రేట్స్ వాట్ మెనీ కన్సిడర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఏవైతే ఒక ప్రయోగాత్మకంగా కొత్త నూతన ఇన్వెన్షన్స్ ఉన్నాయో దానికి గుర్తుగా దీన్ని అయితే జరుపుతూ ఉంటారండి. అయితే ఎప్పటి నుంచి జరుపుతున్నారంటే 2005 సంవత్సరం నుంచి అండి. 2005 నుంచి నిర్వహిస్తూ ఉన్నారంట ప్రపంచవ్యాప్తంగా. 2005వ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అయితే నిర్వహిస్తూ ఉన్నారు అక్టోబర్ 29th. అయితే ఏంటంటే 1969వ సంవత్సరంలో ఒక మెసేజ్ని ఫస్ట్ టైం పంపడం ద్వారా, ఎలక్ట్రానిక్ మెసేజ్ని పంపడం ద్వారా ఇదైతే స్టార్ట్ అయిందండి. 1969 అండి. 1969 అదే సంవత్సరంలో చంద్రుడి మీద మానవుడు అడుగు పెట్టడం కూడా జరిగిందండి. 1969 రాజభరణాలు రద్దు జరిగిందండి. అలాంటి కొన్ని అయితే లింక్ చేస్తూ కూడా చదువుకోండి, బాగుంటుందండి. ఓకేనా. అయితే ఈ ఇంటర్నెట్ అనేది ఫస్ట్ ఎలా ఉండేదండి? అట్ ద టైమ్ వెన్ హిస్టరీ వాజ్ బీయింగ్ మేడ్, ఇంటర్నెట్ వాజ్ నోన్ యాజ్ ARPANET అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. దిస్ వాజ్ ద ఇయర్ ఆఫ్ 1969 అండ్ చార్లీ క్లిన్ ఏ స్టూడెంట్ ప్రోగ్రామర్ అట్ ద UCLA ట్రాన్స్మిటెడ్ ద ఫస్ట్ ఎవర్ మెసేజ్ ఆన్ 29th October 1969. ఫస్ట్ ఎవర్ ఒక మెసేజ్ అయితే పంపడం జరిగిందండి. ఆయన పేరు గుర్తుపెట్టుకుంటే చార్లీ క్లిన్. దానికి గుర్తుగా 2005 నుంచి ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేను అక్టోబర్ 29 అయితే నిర్వహించడం జరుగుతుందని. ఓకేనా. దాన్ని అయితే గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇంటర్నెట్ అనేది ఏంటంటే వరల్డ్ వైడ్గా ఈజీ యాక్సెస్ కోసం ఉపయోగపడుతుంది. ఇదంతా అయితే ఓకే, బట్ ఆ పేర్లు అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. అనంతనాథ్ పేరు గుర్తుపెట్టుకుని అనంతనాథ్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎడిటర్స్ గిల్డ్ అనేది ఇదే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. ఎందుకోసం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రెస్ ఫ్రీడమ్ దేన్నైతే ప్రెస్ ఫ్రీడమ్ ఉంది కదండి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, దాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఇది ఒకటైతే ఏర్పాటు అవ్వడం జరిగిందండి. అయితే దీనికి ముందు ఎవరు చేశారంటే సీమా ముస్తఫా గారి స్థానంలో అయితే మాత్రం అనంతనాథ్ గారు రావడం జరిగిందండి. సీమా ముస్తఫా స్థానంలో అనంతనాథ్ అయితే రావడం జరిగిందండి. ఎడిటర్స్ గిల్డ్ ఈజీఐ ద ఎడిటర్స్ అనంతనాథ్ ఎడిటర్ ఆఫ్ ద Caravan was on Saturday elected as the president of Editors Guild. ఎవరు ప్రెసిడెంట్ అని అనంతనాథ్. ఎవరి స్థానంలో వచ్చారంటే కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరి స్థానంలో వచ్చారంటే సీమా ముస్తఫా. ఓకేనా. సీమా ముస్తఫా అనంతనాథ్. అయితే ఈ అనంతనాథ్ ఏంటంటే దేనికి ఎడిటర్ అంటే ద క్యారవాన్ అనే పత్రిక అయితే మాత్రం ఎడిటర్ అండి. As its annual general meeting, the Editors Guild also elected Ruben Banerjee, former editor-in-chief Outlook, and KV Prasad, the former senior associate editor of the Tribune, as its general secretary. వీళ్ళైతే జనరల్ సెక్రటరీ అండి. ఓకే, ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటే జనరల్ సెక్రటరీస్ని కూడా కొంచెం డెప్త్కి ఇవ్వాలనుకుంటే ఇస్తారు కాబట్టి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
ఓకేనా. అసలు ఎడిటర్స్ గిల్డ్ అంటే ఏంటంటే, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్, పర్టికులర్లీ ద ఎడిటర్స్ బేస్డ్ ఇన్ ఇండియా. ద ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ఫర్ రైజింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఎడిటోరియల్ లీడర్షిప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1978 బై కుల్దీప్ నాయర్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాలనుకుంటే దీన్ని ఎవరంటే కుల్దీప్ నాయర్ గారు ప్రారంభించారండి 1978. అలా ఈజీ గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. Sweden is building the world's first permanent electric road that charges moving EVs. ఏం లేదండి, ఇందులోనే ఉందండి పాయింట్లోనే. స్వీడన్ వాళ్ళు అయితే ఒక రోడ్ అయితే వేస్తున్నారండి. ఆ రోడ్ ఏంటంటే ఎలక్ట్రికల్ రోడ్ అండి. అంటే ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ దీని మీద మూవ్ అవుతాయో అవి ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతాయండి, ఆటోమేటిక్గా ఛార్జ్ చేయబడతాయి. దానికోసం ఎక్కడైతే ఏ దేశంలో అంటే స్వీడన్ మొదటిసారిగా. డైరెక్ట్గానే గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఇలాంటివి అయితే మాత్రం. ఓకేనా, డైరెక్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఎన్ని కిలోమీటర్లు అవన్నీ అవసరం లేదంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. బ్రేకింగ్ ద మౌల్డ్ అని చెప్పేసి ఒక బుక్ అయితే రాబోతుందండి. రఘురామ్ రాజన్ గారు మరియు అతని యొక్క కో ఎకనామిస్ట్ అండి, ఫెలో ఎకనామిస్ట్, కో ఎకనామిస్ట్ ఎవరంటే రోహిత్ లంబా గారు. రఘురామ్ రాజన్ గారు మరియు రోహిత్ లంబా గారు రచించినటువంటి ఈ బుక్ అండి, బ్రేకింగ్ ద మౌల్డ్ అనే బుక్ అయితే రాబోతుందండి. ఈ బ్రేకింగ్ ద మౌల్డ్ దీనిలో ఏంటంటే ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్, రిమైనింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్ అని చెప్పేసి దీనిలో అయితే రచించారండి. అయితే ఇది ఇంకా అప్పుడే రాదండి, December 7 వస్తుంది, రాబోతుంది ఈ బుక్ అయితే రాబోతుంది. బ్రేకింగ్ ద మౌల్డ్ ఎవరంటే రఘురామ్ రాజన్ గారు, రోహిత్ లంబా గారు. రఘురామ్ రాజన్, రోహిత్ లంబా గారు. రఘురామ్ రాజన్ గారు వెల్ నోన్ కదండి, మీకు తెలిసి ఈయన అంటే ఈయన రోహిత్ లంబా గారు అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా. Ritika becomes first Indian woman wrestler to win gold at Under-23 వరల్డ్ ఛాంపియన్షిప్. Under-23 వరల్డ్ ఛాంపియన్షిప్లో తొలి గోల్డ్ మెడల్ విన్నర్గా రీతిక అయితే మాత్రం రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. రీతిక ఈజ్ ద సెకండ్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ అట్ Under-23 రెస్లింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. రీతిక డిఫీటెడ్ యుఎస్ఎస్ ఫార్మర్ Under-20 వరల్డ్ ఛాంపియన్ కెన్నడీ బ్లేడ్స్ 9-2 ఇన్ అన్ యాక్షన్ ప్యాక్ 76 kg ఫైనల్. ఓకేనా. రీతిక అండి వరల్డ్ రెస్లర్ ఛాంపియన్షిప్లో గోల్డ్ విన్నర్ పేరు అంటే రీతిక అని పేరు అయితే గుర్తుపెట్టుకోండి. ఈవిడేనంటే రీతిక. ఓకేనా, ఈవిడేనండి. వరల్డ్ ఉమెన్ రెస్లింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకేనా, దానిలో అయితే మాత్రం గోల్డ్ మెడల్ అయితే గెలవడం జరిగిందండి, గోల్డ్ మెడల్ అయితే జరిగింది. రీతిక, ఇండియాస్ రీతిక హుడా, పూర్తి పేరండి రీతిక హుడా, స్క్రిప్టెడ్ హిస్టరీ ఆన్ థర్స్డే యాజ్ షీ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ Under-23 ఉమెన్ రెస్లింగ్ వరల్డ్ ఛాంపియన్ ఫ్రమ్ ద కంట్రీ. ఓవరాల్ షీ ఈజ్ ద సెకండ్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ అట్ ద Under-23 రెస్లింగ్ వరల్డ్ ఛాంపియన్స్. రీతిక డిపీటెడ్ ఇన్ యుఎస్ఎస్ ఫార్మర్ Under-20 వరల్డ్ ఛాంపియన్ కెన్నడీ బ్లేడ్స్. ఓకేనా, ఎవరి మీద నెగ్గారండి? అమెరికాకు చెందినటువంటి కెన్నడీ బ్లేడ్ను ఓడించి అయితే గెలవడం. ఎవరి మీద గెలిచారో కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ గెలిచారు, ఏం గెలిచారో కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్ని కేజీల విభాగంలో కూడా గుర్తుపెట్టుకోండి. హుమైరా ముస్తక్ అండి, ఏ నేటివ్ ఆఫ్ బటిండి ఏరియా ఆఫ్ జమ్మూ. ఈవిడైతే మాత్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోకి చెందిన వ్యక్తి హుమైరా ముస్తక్. ఏంటంటే ఈవిడ ఎందుకు వార్తలోకి వచ్చారంటే ద ఫస్ట్ టేస్ట్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ అట్ ది టెండర్ ఏజ్ ఆఫ్ 5 when she started go karting. Over time Humairia diligently honed her driving skills progress for Rotax karting to single seaters formula racing. ఈవిడ ఏంటంటే సింగిల్ సీటర్ ఫార్ములా రేసింగ్ విన్నర్గా నిలిచారండి. ఇప్పుడైతే ఇండియన్ ఉమెన్ అండి, ఇండియన్ ఉమెన్ ఎవరు సింగిల్ సీటర్ ఫార్ములా రేసింగ్ విన్నర్ ఇటీవల ఎవరు నిలిచారంటే హుమైరా ముస్తక్. డైరెక్ట్ పేరే గుర్తుపెట్టుకోండి, ఫార్ములా రేసింగ్ ఉమెన్ సింగిల్ సీటర్ ఫార్ములా రేసింగ్ విన్నర్గా ఎవరు నిలిచారంటే హుమైరా ముస్తక్. ఓకేనా, పేరైతే గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే నిలవండే డ్యామ్ అని చెప్పేసి ఒక డ్యామ్ని అయితే మహారాష్ట్ర స్టేట్లో అయితే ఇనాగరేట్ చేశారు లేకపోతే ప్రారంభించారు, అలా ఒకనే ప్రారంభించారండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డ్యూరింగ్ ద జల్ పూజన్ ఆఫ్ నిలవండే డ్యామ్ అండ్ ఇనాగరేషన్ ఆఫ్ ద డామ్స్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నెట్వర్క్ అట్ అహ్మద్నగర్ డిస్ట్రిక్ట్ అండి. ఎక్కడంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఈ డ్యామ్ అయితే, ఈ డ్యామ్ ఎక్కడ ఉంది అని అడగొచ్చండి, అహ్మద్నగర్ జిల్లా. ఓకే, పిక్స్ అయితే చూడండి. ఓకేనా, ఇవి డైరెక్ట్ బిట్లు వస్తాయండి. ఓకేనా, ఒక స్కీమ్ అండి, ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించి ఒక స్కీమ్ వచ్చిందండి, జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన.
జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం అండి? ఢిల్లీ అండి. ఢిల్లీ వాళ్ళు అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. దేనికోసం అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ కోసం అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ క్వాలిటీ కోచింగ్ ఫర్ ఎకనామికల్ డిసడ్వాంటేజ్ షెడ్యూల్డ్ candidates to enable them to compete in competitive examinations and succeed in obtaining an appropriate job in the public or private sector. ఏవైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదండి, ఆ కోచింగ్ సెంటర్లో ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఎవరండి? ఎస్సీస్కి, పర్టికులర్గా ఎస్సీస్కి. అయితే ఏంటంటే వీటిల్లో ఏమేమి ఎగ్జామ్స్ ఇస్తారంటే కొన్ని ఇచ్చారండి. గ్రూప్ ఏ అండ్ బి అనేసి, గ్రూప్ ఏ అండ్ బి అనే ఆఫీసర్స్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ అని ఇలా చాలా ఇచ్చారండి. బట్ థీమ్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అయితే మాత్రం ఆ కోచింగ్ సెంటర్లు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి అక్కడ ఫ్రీగా అయితే కోచింగ్ ఇవ్వడం కోసం అయితే ఈ స్కీమ్ అయితే జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన. ప్రతి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ బట్టి ఎంత అమౌంట్ అయితే పే చేస్తామని చెప్పేసి అయితే ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక న్యూస్ అండి. జగనన్న పశు ఆరోగ్య సురక్ష శిబిరాలు. జగనన్న పశు ఆరోగ్య సురక్ష శిబిరాలు ఆల్రెడీ ఆరోగ్య సురక్ష శిబిరాలు అయితే జరుగుతున్నాయండి. మెన్స్కి సంబంధించి ఎవరైతే మామూలు పబ్లిక్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రన్ అవుతున్నాయండి. ఇప్పుడు ఏంటంటే పశువులకు కూడా ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక డిసిజన్ అయితే ఇనిషియేషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఎక్కడెక్కడ చదివితే వచ్చే నెల 7న తిరుపతి జిల్లాలో, 10న ఎన్టీఆర్ జిల్లాలో, 14న విజయనగరం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపడతారండి. తర్వాత డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయండి. ఓకేనా? డైరెక్ట్గా ఆ స్కీమ్ పేరు, ఏ రాష్ట్రము, ఎప్పుడెప్పుడు జరుగుతాయి, పైలట్ ప్రాజెక్టుల్లో ఉన్న జిల్లాలు ఏవి, వీటిలో పైలట్ ప్రాజెక్ట్ కానిది ఏది, అలా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జిల్లాలు తిరుపతి, ఎన్టీఆర్ విజయవాడ, విజయనగరం ఈ 3 జిల్లాలు గుర్తుపెట్టుకోండి. వీటిలో కానిది ఏదని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డెప్త్గా అయితే చదువుకొని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కరెంట్ అఫైర్స్ అయితే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.